హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1:08 భాగం. తోలు పెట్టెలో ఏమున్నదో యుగంధరికి తెలుసు. ఈ తోలు పెట్టెలు ఆఖరికి ఎక్కడికి చేరుకుంటాయి? ఈ ముఠాకి నాయకుడు ఎవరు? ఈ డాక్టర్ మృత్యానందం డిస్పెన్సరీ ముందు కాపలా కాస్తే ఏమీ తెలియకపోవచ్చు. ఆ తోలుపెట్టె తీసుకువచ్చి డిస్పెన్సరీ ముందు కాపలా కాస్తే ఏమీ తెలియకపోవచ్చు. ఆ తోలు పెట్టె తీసుకువచ్చి డిస్పెన్సరీలో వదిలి వెళుతున్న అతన్ని వెంబడించడం మంచిదని యుగంధర్ నిశ్చయించుకున్నాడు. ఆ యువకుడు తాపీగా నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడడం లేదు. ఒక కొట్టు ముందు ఆగి సోడా తాగి సిగరెట్లు కొన్నాడు. అక్కడ్నించి మళ్లీ రైలు స్టేషన్ వేపు వెళ్లాడు. టిక్కెట్టు కొనలేదు. మెట్లు ఎక్కి అవతల వేపు పాత మాంబళం వేపు వెళ్లాడు. 4 వీధులు దాటి ఒక ఇరుకు సందులోకి నడిచాడు. ఆ సందులో మూడో ఇంట్లోకి వెళ్లాడు. అది చాలా చిన్న ఇల్లు. యుగంధర్ ఆ సందు చివర ఆగిపోయాడు. సందులోకి వెళితే ఆ యువకుడికి అనుమానం కలుగుతుందని. ఆ యువకుడు బయటికి వచ్చి ఎక్కడికి వెళతాడో, ఎవర్ని కలుసుకుంటాడో తను తెలుసుకోవాలి. యుగంధర్ నిలబడిన చోట ఓ కొట్టుకాని, ఓ ఇంటి వసారాకానీ లేదు. నీడైనా లేదు. అయినా అక్కడ కాచుకోక తప్పలేదు. అపరాధ పరిశోధనకి సహనము, ఓపిక చాలా అవసరం. గంట అయింది. 2 గంటలైంది. మధ్యాహ్నం అయింది. ఎండ చాలా తీక్షణంగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. తల మాడుతోంది. దీపస్తంభానికి ఆనుకుని నిలుచున్నాడు. ఇంకా ఎంతసేపు కాచుకోవాలో? నాతో వస్తావా అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ వెనక్కి తిరగబోయాడు. ఒద్దు. చేతులు అలాగే విడిగా ఉంచి కిక్కురుమనకుండా నాతో రా. డొక్కలో పిస్తోలు గుచ్చుకుంటోంది. తను వెనక్కి తిరిగితే నడివీధిలో పిస్తోలు పేలుస్తాడా ఏమో? తెగించిన మనిషి అయి ఉండవచ్చు అనుకున్నాడు యుగంధర్. పద, నడు అన్నాడు వెనకనించి. యుగంధర్ ఇంట్లోకి నడిచాడు. ఆనటు వెళ్ళు. వెళ్లి గోడకి మొహం ఆనించి నిలుచో ఆజ్ఞాపించాడు అతను. యుగంధర్ అతను చెప్పినట్లు చేశాడు. ఆ మనిషి వెనక్కి వచ్చి యుగంధర్ జేబులు తుడుముతున్నాడు. ఓహో, నీ జేబులో పిస్తోలు కూడా ఉన్నదన్నమాట. ఎవరు నువ్వు? అంటూ యుగంధర్ జేబులోంచి పిస్తోలు తీయబోతున్నాడు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని యుగంధర్ గోడకి ముందుకి ఆనుకుని 2 కాళ్ళూ వెనక్కి పైకి ఎత్తి బలంగా తన్నాడు. వెనక నిలుచున్న అతని మోకాలి చిప్పల మీద మరుక్షణం ఒక గంతులో వెళ్లి అతని చెయ్యి పట్టుకుని వెనక్కి నిలపెట్టి, పిస్తోలు వదిలేయి. లేదా చెయ్యి విరిగి పోతుంది అంటూ అతని చెయ్యి మెలిపెట్టాడు. ఆ యువకుడు యుగంధర్ బలానికి సాటికాడు. చేతిలో పిస్తోలు పట్టుకుని యుగంధర్ వెనక నిలబడి ఆజ్ఞాపించినప్పటి ధైర్యం ఎప్పుడూ లేదు. నెప్పితో మూలుగుతూ పిస్తోలు వదిలేశాడు. యుగంధర్ ఆ పిస్తోలు తీసుకుని జేబులో పెట్టుకుని, నీ పేరేమిటి? అడిగాడు. మీనన్. పిస్తోలు ఉంచుకోడానికి నీకు లైసెన్స్ ఉందా? మీనన్ మాట్లాడలేదు. చెప్పు. చెప్పకపోతే ఎముకలు విరుగుతాయి అంటూ పళ్ళు కొరుకుతూ క్రూరంగా చూశాడు అతన్ని. ఏమిటి చెప్పాలి? అడిగాడు మీనన్. తోలుపెట్టె విషయానికి. డాక్టర్ మృత్యానందం సంగతి. రంగనాథం వీధిలో నీకు తోలుపెట్టె ఇచ్చిన పచ్చీర ఆడమనిషి విషయానికి. మీనన్ బెదురుచూపులు చూస్తున్నాడు. ఎవరన్నా వచ్చి తనని రక్షిస్తారనే ఆశ ఇంకా ఉంది అతనికి. నువ్వు మాట్లాడుతున్నది నాకేం అర్థం కావడంలేదు. నా ఇంట్లోకి వచ్చి నన్ను బెదిరించి నామీద చెయ్యి చేసుకున్నందుకు నీమీద పోలీసు కంప్లైంట్ ఇస్తాను అన్నాడు మీనన్. యుగంధర్ పకపక నవ్వాడు. తర్వాత కంప్లైంటు ఇవ్వవచ్చు. ముందు నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పు అంటూ పిడికిలి బిగించి మీనన్ని ఈ దవడా ఆ దవడా వాయించడం ప్రారంభించాడు. మీనన్ కింద పడ్డాడు. యుగంధర్ బూట్ కాలితో అతని డొక్కలో తన్నాడు. మోకాళ్లమీద, మొహం మీద తన్నాడు. మీనన్ ఆ దెబ్బల బాధ ఓర్చుకోలేక మూలుగుతున్నాడు. యుగంధర్ బూట్ కాలు పైకి ఎత్తి, నీ మొహం పచ్చడి అవుతుంది. నాకు దయాదాక్షిణ్యాలు లేవు. దేశద్రోహులని ఈ చేతులతో గొంతు నలిపి చంపేస్తాను అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. యుగంధర్ కళ్లల్లో క్రౌర్యం, మాటల్లో రౌద్రం చూసి మీనన్ పంచప్రాణాలు ఎగిరిపోయాయి. నేను దేశద్రోహిని కాను. మన దేశం బాగుపడాలని, తిండి, బట్ట, ఇల్లు లేని లక్షలాది భారతీయులు సిరిసంపదలతో సుఖపడాలని ఇలా చేస్తున్నాను అన్నాడు మీనన్. ఎలా చేశావు? వివరంగా చెప్పు అడిగాడు యుగంధర్. ఆ తోలుపెట్టె ఆ స్త్రీ దగ్గర్నించి తీసుకుని మృత్యానందానికి ఇచ్చాను. అంతే. నేనింకేమీ చెయ్యలేదు. ఆ తోలుపెట్టెలో ఏమున్నదీ నాకు తెలియదు. ఆ తోలుపెట్టె తీసుకుని మృత్యానందానికి ఇవ్వమని నీకు ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? నాకు ఆ వివరాలు కావాలి. దాదాపు 2 నెలల క్రితం నేను పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు ఆ రాత్రి రహస్య సమావేశం ఉన్నదని నన్ను రమ్మని మృత్యానందం చెప్పారు. రాత్రి 10 గంటలకి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్లో కాచుకోమన్నారు. ఒక వాన్ వచ్చింది. నేను వాన్ ఎక్కగానే నా కళ్లకి గంతులు కట్టేశారు. తరువాత వాన్ బయలుదేరింది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్లినదీ నాకు తెలియదు. ఓ పెద్ద గదిలో చాలామంది ఉన్నారు. మొగాళ్ళు, ఆడవాళ్లు. మేమెవరమూ ఒకళ్లతో ఒకళ్లం మాట్లాడకూడదని ముందే చెప్పారు. బహుశా ఒకళ్ళని ఒకళ్లం కంఠస్వరం బట్టి గుర్తుపట్టకుండా ఉండేందుకు అయి ఉంటుంది. ఎవరో అతను మమ్మల్నందరినీ ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చాడు. విప్లవం తీసుకురావాలని. విప్లవం తీసుకురావాలంటే ముందు ప్రజలలో అసంతృప్తి, అలజడి,
అధికారుల ఎడ నిరసన కలగజేయాలని చెప్పాడు. విప్లవం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విప్లవం తీసుకురావడానికి సహాయపడిన మాకందరికీ ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎవరెవరు పార్టీకి విప్లవం తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పాడు. మాకందరికీ రహస్యమైన గుర్తు ఒకటి ఇస్తామని, ఆ గుర్తుని బట్టి విప్లవకారులు ఎవరో తెలుసుకోవచ్చునని అన్నాడు. మాకందరికీ రూపాయి బిళ్లలాంటి వెండి బిళ్లలు తలొకటి ఇచ్చాడు. ఆ బిళ్లల మీద అంకెలున్నాయి. నాకిచ్చిన బిళ్లమీద 143 అని ఉంది. 144 గాని అంతకంటే పెద్ద అంకె ఉన్న బిళ్లగాని చూపించిన మనిషి ఇచ్చే ఆదేశాలు నేను పాటించాలని చెప్పాడు. 8 రోజుల క్రితం ఒకతను వచ్చి 176 నెంబరు బిళ్ల చూపించి ఫలానా టైంకి, ఫలానా వీధిలో పచ్చ చీర కట్టుకున్న ఆమెని కలుసుకోమని, ఆమె దగ్గర ఉన్న తోలుపెట్టె తీసుకుని డాక్టర్ మృత్యానందం డిస్పెన్సరీలో ఇవ్వమని చెప్పాడు. అప్పటినుంచే ఎలా చేస్తున్నాను ప్రతిరోజూ, చెప్పాడు అతను. ఆ బిళ్ల ఏదీ? అడిగాడు యుగంధర్. నా జేబులో ఉంది అని తీసి ఇచ్చాడు యుగంధర్కి. మీనన్, నీకు తల్లి తండ్రి, అన్నదమ్ములు ఎవరూ లేరా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? మా వాళ్లంతా కేరళలో ఉన్నారు. ది సదరన్ కమర్షియల్స్లో. నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్లావా? లేదు. జైలుకి వెళ్లి 10 ఏళ్లు ఉండాలని ఉందా? మీనన్ బెదురుతూ ఎందుకు? అడిగాడు. టైపిస్టుని. ఓ పరప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజలు ఎన్నుకున్న మన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, హింసకి, దౌర్జన్యానికి తోడ్పడినందుకు శిక్ష పడుతుంది. నువ్వు అమాయకంగా ఇలా చేశావంటే ఎవరూ నమ్మరు. ఈ గూడుపుఠానీ చేస్తున్న దుర్మార్గులని పట్టుకునేందుకు నువ్వు నాకు సహాయపడితే నువ్వు చేసి నేరానికి కొంత పరిహారం కలుగుతుంది, అన్నాడు యుగంధర్. మీనన్ ఆలోచనలో పడ్డాడు. 5 నిమిషాల తర్వాత నన్ను చంపేస్తారు, అన్నాడు గజగజ వణుకుతూ. నీకు హాని కలగకుండా నేను కాపాడతాను. ఎలా? పోలీస్ లాకప్లో పెట్టిస్తాను. అప్పుడు నిన్నెవరేమి చెయ్యగలరు. సహాయం చేస్తావా? మీనన్ తల ఊపాడు. గత్యంతరం లే. ఇదే నా ఇల్లు. చూశావుగా, ఇక నువ్వు వెళ్ళు, అన్నది వనిత. లోపలికి రాకూడదా? అడిగాడు రాజు జూలిగా. ఆల్ట్ రా అంటూ గేటు తెరిచింది. లోపలికి వెళ్లి తలుపు తాళం తీసింది. కిటికీలు మూసి ఉండడం వల్ల లోపల చీకటిగా ఉంది. అక్కడే నిలబడ్డావేం? లోపలికిరా, అన్నది వనిత రాజువీపు మీద లాలనగా చేయివేసి, లోపలికి తోస్తూ. రాజు లోపల అడుగుపెట్టాడు. ఆమె తలుపు మూసేసి రాజుకి దగ్గరగా నిలబడ్డది. ఆమె ఊపిరి అతనికి తగులుతోంది. ఆమె వక్షస్థలం అతనికి రాసుకుంటోంది. 2 చేతులు అతని మెడ్చుట్టూ వేసి కావలించుకున్నది. చేతుల్లో గట్టిగా బిగించింది. అతని పెదిమలని తన పెదిమలతో అదిమిపెట్టి, పళ్లతో కొరికింది. రాజు చేతులు ఆమె భుజాల మీద వేసి ఆమెని తనలోకి లాక్కుంటున్నాడు. అప్పుడే ఒదులు, కాస్త ఊపిరి తీసుకొని. దీపం వేస్తాను. కిటికీలు తెరవనులే, నవ్వుతూ అతని చేతులు విడిపించుకుని కలిపింది. ఆమె రాజు నరాలన్నీ బిగతీశాడు. ఏం జరుగుతుంది? చప్పుడు చెయ్యకుండా ఒక అడుగు పక్కకి జరిగాడు. ఎక్కడున్నావు? ఇక్కడే, అంటూ చెయ్యి జాపి, వెంటనే ఇంకో అడుగు పక్కకి జరిగాడు. రాజు జరిగేలోపున చేతికి గట్టి దెబ్బ తగిలింది. అప్రయత్నంగా అబ్బా అన్నాడు. మరుక్షణం తలమీద, మెడమీద, మొహం మీద బరువైన దానితో రాజుని కుట్టింది ఆమె. గదిలో రాజుకి స్పృహ పోలేదు. కాని ఆ దెబ్బకి తల గిర్రున తిరిగింది. సరిగా నిలబడలేకపోయాడు. క్లిక్మన్న శబ్దం. దీపం వెలిగింది. అవుతుంది. నా రివాల్వర్కి సైలెన్సర్ ఉంది. నిర్దాక్షిణ్యంగా కాలుస్తాను. జాగ్రత్త. దూరం జరిగి 2 చేతులూ పైకి ఎత్తిపెట్టు, అన్నది. ఆమె చెప్పినట్లు చెయ్యక తప్పింది కాదు రాజుకి. ఆ పరిస్థితిలో ఏం చేసినా అది సాహసం అనిపించుకోదు. నువ్వు ఎవరు? నా వెంట ఎందుకు పడ్డావు చెప్పు. చెప్పాగా, నీ అందం. సరే అని తలుపు పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కింది. 5 నిమిషాల తరువాత 2 బలశాలులు గదిలోకి వచ్చారు. గ్యాష్! తెలివి తక్కువ. ఇతన్ని ఆ కుర్చీకి వేసి కట్టెయ్యండి, చెప్పింది వాళ్లకి. తనకీ వనితకీ ఆమె చేతిలో ఉన్న పిస్తోల్కి అడ్డం వచ్చారు వాళ్ళు. ఆ అవకాశం వినియోగించుకుని ఎదురు తిరుగుదామా, వద్దా అని ఆలోచిస్తున్నాడు రాజు. చాలా ప్రమాదం. ఒడ్డు, అన్నది కార్తీ. అవును, ప్రమాదమే. అయినా తప్పదు. ఇంకో మార్గం లేదు, అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి మీనన్ని అప్పచెప్పాడు జాగ్రత్తగా చూసుకోమని. రాత్రి 10 గంటలకి ఎడ్వర్డు ఇలియట్స్ రోడ్ కార్నర్కి వెళ్లి ఆ వాన్లో ఎక్కి రహస్య సమావేశానికి వెళ్లాలని యుగంధర్ ఆలోచన. ఆ నెంబరు ఉన్న బిళ్ల మీవద్ద ఉన్నంత మాత్రాన మీరు మీనన్ అని వాళ్లెందుకు అనుకుంటారు? 6 అడుగుల 3 అంగుళాల పొడుగున్న మిమ్మల్ని చూసి మీనన్ అని ఎవరూ అనుకోవడంలేదు. మీరు డిటెక్టివ్ యుగంధర్ అని తెలియనవసరం లేదు. వాళ్లకి ఎవడో కొత్త మనిషి వాళ్ల సమావేశానికి వచ్చాడని తెలియగానే హతమారుస్తారు. యుగంధర్, మీరు మేధావి, మీరు బలశాలి, మీరు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోంచి తప్పించుకున్నారు నిజమే. కానీ 25-30 మంది శత్రువుల నుంచి ఎలా తప్పించుకుంటారు? ఒద్దు, ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. రాజుని రానివ్వండి, అతనేమైనా తెలుసుకున్నాడేమో, అన్నది కాత్య. యుగంధర్ నిట్టూర్పు వదిలాడు. పొద్దున్న వెళ్లినవాడు రాత్రి 8 గంటలైనా రాలేదు. టెలిఫోన్ కూడా చెయ్యలేదు. అంటే రాజు
ప్రమాదంలో ఇరుక్కున్నాడని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ ఆచూకీ తెలుసుకుంటున్నాడేమో, టెలిఫోన్ చేసేందుకు వ్యవధి, అవకాశం లేదేమో అని కాత్యా చెప్పుతుండగా టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకుని, యుగంధర్ హియర్ అన్నాడు. వెరీ గుడ్. నెంబర్ 143 టోకెన్ మీ దగ్గర ఉన్నదిగదా? ఎవరు మాట్లాడుతున్నది? ఆ టోకెన్ తీసుకుని రాత్రి 10 గంటలకి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్కి రండి, వాన్ వస్తుంది. వాన్ యొక్కండి. మీ అసిస్టెంట్ రాజుని చూడవచ్చు, క్లిక్మన్నది టెలిఫోన్. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. నేను నిశ్చయం చేసుకోవలసిన అవసరం లేదు అన్నాడు. ఎదురు తిరిగి ఏం ప్రయోజనం? ఏదో విధంగా పిస్తోల్ బారి నుంచి తప్పించుకున్నా, ఆ ఇద్దరు బలశాలులకి చిక్కకపోయినా తను పారిపోవలసిందేగా. పారిపోతే ఎలా? వీళ్ళెవరూ మళ్ళీ తనకి కనిపించరు. పరిశోధన మొదటికి వస్తుంది అనుకున్నాడు రాజు. ఆ బలశాలులు రాజు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. కూర్చో అన్నది వనిత. థాంక్స్ అంటూ రాజు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? సిటీ పోలీస్ డిపార్టుమెంటులో సి.ఐ.డి. వా? స్పెషల్ బ్రాంచి ఏజెంటువా? రాజు నవ్వి, వనితా, నువ్వు అందంగా ఉన్నావని నీ వెంటపడ్డాను. నీకు అది కష్టంగా ఉంటే పొమ్మను. అంతేకాని రివాల్వర్తో బెదిరించడం, తాళ్లతో కట్టేయడం దేనికి? అన్నాడు. వనిత ఆ ఇద్దరు బలశాలులని చూసి తల ఊపింది. వాళ్లు రాజు జేబులు వెతికారు. చిల్లర డబ్బులు తప్ప వేరే ఏమీ లేవు. సులభంగా నిజం చెప్పేటట్లు లేడు. మన హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళదాం అన్నాడు ఒకడు. అవును, అదే మంచిది. ఇంజెక్షన్ ఎయ్యి అన్నది వనిత. తనకి మార్ఫియా ఇంజెక్షన్ ఇస్తారని రాజుకి తెలుసు. తెలిసి ఏం చేయలేని స్థితి. తనని హెడ్ క్వార్టర్సుకి తీసుకువెళతారుట. అంటే ఈ ముఠా ముఖ్య కార్యాలయానికి తీసుకువెళతారు. అంత అవకాశం తనకి కలిగినందుకు రాజు సంతోషించాడు. అక్కడికి తీసుకువెళ్లిన తరువాత తను తప్పించుకోవడం ఎలా? ప్రాణాలతో బయటపడతాడా? ఇవేమీ రాజు ఆలోచించలేదు. ఇంజెక్షన్ ఇచ్చిన పావుగంటకి రాజుకి స్పృహపోయింది. సరిగా రాత్రి 10 గంటలకి యుగంధర్ ఇలియట్స్ రోడ్ కార్నర్లో నిలబడ్డాడు ఒంటిగా. రోడ్ మీద రద్దీ లేదు. ఎప్పుడో ఒకసారి ఓ కారు వెళుతోంది. 10 నిమిషాల తరువాత ఒక నల్లని వాన్ వచ్చి యుగంధర్ ముందు ఆగింది. టోకెన్ ప్లీజ్ అన్నాడు వ్యాన్లో కూర్చున్న అతను. యుగంధర్ టోకెన్ ఇచ్చాడు. గెటిన్ అంటూ తలుపు తెరిచాడు అతను. యుగంధర్ వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ కదిలింది. తన పక్కన కూర్చున్న మనిషిని చూడటానికి యుగంధర్ తల తిప్పాడు. ఒద్దు, తిరగవద్దు. మెడమీద చల్లగా తగిలింది రివాల్వర్. వెనకనించి ఎవరో కళ్ళకి గంతలు కట్టాడు. వ్యాన్ జోరుగా వెళుతోంది. ఎంత స్పీడ్లో వెళుతున్నదో, ఎటు వెళుతున్నదో తెలుసుకునే అవకాశం లేదు. దాదాపు అరగంట ప్రయాణం చేసిన తర్వాత వాన్ ఆగింది. ఎవరో వాన్ తలుపు తెరిచాడు. దిగండి అంటూ ఎవరో చెయ్యి అందించాడు. యుగంధర్ వ్యాన్లోంచి దిగాడు. కళ్ళకి గంతలు బాగా గట్టిగా కట్టడం వల్ల ఏమీ కనిపించడం లేదు. గాలికి చెట్ల ఆకులు రాసుకుంటున్న చప్పుడు నడిపించాడు. ఇంకో వాన్లోకి ఎక్కమన్నాడు. వ్యాన్ తలుపు వేస్తున్నప్పుడు అయిన చప్పుడు బట్టి అది ఇంకో వ్యాన్ అని తెలుసుకున్నాడు యుగంధర్. దాదాపు గంట ఆ వ్యాన్ ప్రయాణం చేశాడు. వ్యాన్ ఆగింది. దిగండి యుగంధర్ అంటూ చెయ్యి అందించారెవరో. ఆ మనిషి కంఠస్వరం విచిత్రంగా ఉంది. నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లున్నది. నేలమీద నడుస్తున్నాడు. సన్నసన్న రాళ్లు ఉన్నట్లుంది. బూటుకాలు వాటిమీద పడినప్పుడు టపటప చప్పుడవుతోంది. 4 మెట్లు ఎక్కాడు. గచ్చు నేలమీద నడుస్తున్నాడు. కుడివైపు తిప్పారు. మళ్లీ ఎడంవైపుకి, మళ్లీ కుడివైపుకి తీసుకువెళ్లారు. తలుపు తెరుస్తున్న చప్పుడైంది. వెళ్ళండి యుగంధర్ అన్నాడతను. యుగంధర్ లోపల అడుగుపెట్టాడు. తలుపు మూసుకున్నది. గదిలో తనొక్కడేనా ఉంది? ఊపిరి బిగపట్టాడు కాసేపు. తన గుండె కొట్టుకోవడం తనకి వినిపిస్తోంది. అంత నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఇంకెవరూ లేరని నిశ్చయించుకుని కళ్ళకి కట్టిన గంతలు విప్పేసుకున్నాడు. అది చాలా చిన్నగది. ఒక బల్లకాని, ఒక కుర్చీ కాని ఇంకే వస్తువు కానీ లేదు గదిలో. ఒక తలుపు, ఎత్తుగా వెంటిలేటర్. తలుపు ముట్టుకుని చూశాడు. ఉక్కు తలుపు. లోపల గడియలేదు, పిడిలేదు. నున్నగా ఉంది. వాళ్ళెవరో వచ్చి తీసుకువెళ్లేవరకు తాను వాళ్ల బండి. రాజుని చూడాలని ఉంటే రండి అని వాళ్లు టెలిఫోనులో చెప్పడం విని తను రావటం పొరపాటేమో. రాజు వీళ్లకి చిక్కలేదేమో. చిక్కి ఉంటే వీళ్ల బందీ అయ్యాడన్నమాట కదా. రాజుకి సహాయం చేసి రక్షించడానికి తనకి అవకాశమేమున్నది? తను తొందరపడ్డాడా? ఆలోచిస్తూ చీకట్లో గోడకి ఆనుకుని నిలబడ్డాడు యుగంధర్. దాదాపు గంట గడిచిపోయింది. మొహం మీద వెలుగుపడేసరికి యుగంధర్ అటు చూశాడు. దయచేసి చేతులు పైకి ఎత్తి ఉంచండి మిస్టర్ యుగంధర్ మాటలు వినిపించాయి. తలుపు తీశారన్నమాట. చేతులు పైకి ఎత్తాడు. వెనక్కి తిరగండి. యుగంధర్ వెనక్కి తిరిగాడు. ఎవరో వచ్చి కళ్ళకి మళ్లీ గంతలు కట్టారు. తరువాత యుగంధర్ జేబులు వెతికారు. మణిపర్సు, ఫౌంటైన్ పెన్, తాళంచెవులు తీసుకున్నారు. ఆశ్చర్యం! రివాల్వర్ లేకుండా వచ్చారా? ప్రశ్న వినిపించింది యుగంధర్. రివాల్వర్ తెచ్చి ప్రయోజనం ఏమిటి? మీరు తీసుకుంటారుగా అన్నాడు యుగంధర్. అవును, మీ వివేకానికి ముగ్గునవుతున్నాను. రండి, మీ అసిస్టెంటు రాజుని చూద్దురుగాని. చెయ్యి పట్టుకుని నడిపించారు మళ్ళీ. గచ్చు నేలమీద నడుస్తున్నాడు. కుడివైపు, ఎడంవైపు 4 మెట్లు ఎక్కడం, 6 మెట్లు దిగడం.
అంతా గందరగోళంగా ఉంది యుగంధర్కి. ఆ గదిలోంచి ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినది ఊహించలేకపోయాడు. మళ్ళీ ఓ గది తలుపు తెరుచుకుంది. 4 అడుగులు వేసిన తరువాత, కూర్చోండి యుగంధర్ అంటూ కాళ్ల వెనక్కి ఒక కుర్చీ తోశాడు. యుగంధర్ కూర్చున్నాడు. చేతులు వెనక్కి పెట్టండి యుగంధర్ అని 2 చేతులూ వెనక్కి విరిచి కట్టేశారు. తరువాత కళ్ళకి కట్టిన గంతలు విప్పారు. ధాం ధాం అని పిస్తోలు పేలింది. ఆ చీకటి గదిలో యుగంధర్ ఎదురుగా 10 గజాల దూరంలో ఒక చోట మాత్రం వెలుగు పడుతోంది. అది యుగంధర్ అసిస్టెంట్ రాజు కూర్చున్న చోటు. స్పాట్ లైటు వెలుగు రాజుమీద వేశారు. రాజు కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వెనక తెల్లని పెద్ద అట్ట ఉంది. రాజు తల ఆ అట్టకి ఆనించి ఉంది. ఆ అట్టమీద ఒక్కొక్క అంగుళం దూరంలో రూపాయి బిళ్లలంత చిల్లులున్నాయి. రాజు కళ్ళు మూసుకుని ఉన్నాడు. చేతులు, కాళ్ళూ కట్టేసి ఉన్నాయి. తాపీగా ఊపిరి పీలుస్తున్నాడు. మిస్టర్ యుగంధర్ మీరు? నేను రాజు కాక 9 మంది మనుషులున్నారు ఈ గదిలో. ఆ 9 మంది వాళ్ల ప్రావీణ్యత చూపిస్తారు మీకు, చూడండి. ఇందాక పిస్తోకు పేల్చింది నేను అన్నాడు. అతని గొంతు చాలా తగ్గుస్థాయిలో ఉంది. ఇంగ్లీషులో మాట్లాడాడు. ఇంగ్లీషువాడు కాదు, భారతీయుడు కాడు అని గ్రహించాడు యుగంధర్. అంతలో ఒకడు మనిషి స్పష్టంగా కనిపించలేదు. యుగంధర్ పక్కకి వచ్చి నిలబడి పిస్తోలు రాజువైపు గురిపెట్టి కాల్చాడు. చూశారా, గుండు మీ అసిస్టెంటు రాజుకి తగలలేదు. వెనక ఉన్న అట్ట చూడండి, ఆ అట్టకి చిన్న రంధ్రాలున్నాయి. గమనించారా? ఇతను పేల్చిన గుండు ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోయింది. గురి అంటే అలా ఉండాలి. ఇంకొకడు వచ్చి పిస్తోలు పేల్చాడు. అలా 9 మంది పిస్తోళ్లు పేల్చారు. గురి తప్పకుండా పిస్తోలు పేల్చగల వాళ్లం 10 మందిమి ఈ గదిలో ఉన్నామని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. అయితే అడిగాడు యుగంధర్. ఇప్పుడు మీ కట్లు విప్పేస్తాను. మొరటు పనులు ఏమీ చేయకండి. మిమ్మల్ని పిస్తోలుతో పేల్చవలసిన పరిస్థితి కలగజేయకండి. యుగంధర్ చేతి కట్లు విప్పేశారు. రాజుమీద మాత్రం వెలుగు పడుతోంది. ఇంకోవైపు వెలుగు లేదు. మిగతా వాళ్లు ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదు. అందరూ నల్లని బట్టలు వేసుకున్నారని మాత్రం తెలుస్తోంది. వెళ్ళి మీ అసిస్టెంటు రాజుని చూడండి అన్నాడు. యుగంధర్ రాజుకి సమీపంగా వెళ్లాడు. రాజూ పిలిచాడు. రాజు పలకలేదు. మార్ఫియా ఇచ్చాము, అంతకన్నా ఏమీ చెయ్యలేదు అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. రాజుని పరీక్ష చేశాడు. రాజుకి ప్రమాదం ఏం జరగలేదు. రాజు తల వెనక ఉన్న అట్టని చూశాడు. ఆ అట్టలో ఒక గుండు కూడా లేదు. వెనక్కి వెళ్లి చూశాడు. ఒక పెద్ద పలక ఉంది. వాళ్లు కాల్చిన గుళ్ళు ఆ అట్టకున్న రంధ్రాలలోంచి వెళ్లి ఆ పలకలో దిగబడ్డాయి. రండి యుగంధర్, మనం మాట్లాడుకుందాం అన్నాడు వెనక నిలబడ్డ మనిషి. యుగంధర్ వెనక్కి తిరిగాడు. 2 అడుగులు వేసిన తర్వాత ఎవరో యుగంధర్ భుజం మీద చెయ్యి వేశాడు. కళ్ళకి గంతలు కట్టాలి అన్నాడు. యుగంధర్ గంతలు కట్టించుకున్నాడు. ఆ గదిలోంచి బయటికి నడవాలోకి వెళ్లి ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు యుగంధర్ని. కూర్చోండి అన్నాడు. యుగంధర్ గంతలు విప్పేసుకున్నాడు. మీకు భయం లేదనుకుంటాను, నవ్వు వినిపించింది. యుగంధర్ పక్కకి తిరిగాడు. చీకటిగా ఉన్న గదిలో ఒకచోట వెలుగుపడుతోంది. ఆ వెలుగులో కనిపించింది ఒక పుర్రె. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. భయం లేదు అన్నాడు యుగంధర్. వెరీ గుడ్, ఇది ఇలా ఉంచుకునే మాట్లాడదాం అన్నాడు పుర్రెవేపు చూసి. మీ అసిస్టెంటు రాజు ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని ఒప్పుకుంటారా? అడిగాడతను. రాజు ప్రాణాలేనా? నా ప్రాణాలు, అవి మీ అరిచేతుల్లోనే ఉన్నాయి అన్నాడు యుగంధర్. వెరీ గుడ్, మీరు ప్రజ్ఞావంతులు, డిటెక్టివ్ కాదు, అహంకారం లేని గొప్పవారు, వాస్తవిక దృక్పథం గలవారు. ఐయామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. యుగంధర్ మాట్లాడలేదు. మీకు కాని, రాజుకి కాని ఎటువంటి హాని మేము తలపెట్టలేదు. ఇప్పుడు కూడా మీకు ఎటువంటి హాని చెయ్యాలన్న ఉద్దేశ్యం లేదు. సురక్షితంగా మిమ్మల్ని మీ ఇంటివద్ద దింపుతాము. అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు మన చర్చ పర్యవసానం ఏమైనా? థాంక్స్ అన్నాడు యుగంధర్. కమాన్ యుగంధర్, రిలాక్స్, సిగరెట్ తాగండి. బల్లమీద సిగరెట్ డబ్బా ఉంది. ఇవాళ 22వ తేదీ. 27వ తేదీ వరకు మీరు మీ ఇంట్లోంచి కదలకండి. మా గురించి ఆరా తీయడానికిగాని, మమ్మల్ని పట్టుకునేందుకు గాని ప్రయత్నించకండి. నేను కోరేది ఇంతే. 27వ తేదీ రాత్రి మీ అసిస్టెంటు రాజుని మీకు సురక్షితంగా ఒప్పచెపుతాము. అంతేనా? ఇంకేమీ అడగరా? అడిగాడు యుగంధర్. ఒక చిన్న పని. 27వ తేదీన ఆ పని చెయ్యమని మిమ్మల్ని కోరుతాను. ఏమిటది? ఇప్పుడు చెప్పడానికి వీలులేదు. 27వ తేదీ ఫోన్ చేసి చెపుతాను. మీ షరతులు నేను ఒప్పుకోకపోతే? అడిగాడు యుగంధర్. ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాము. మీరు మీ ప్రయత్నం మానుకోకపోతే ఎల్లుండి పొద్దున్నకల్లా మీ అసిస్టెంటు శవం మీకు పంపిస్తాను. అలాగా? 27వ తేదీ గడువు పెడుతున్నారు. ఆ రోజున మీరు రాజుని వదిలేస్తారని ఏమిటి నిశ్చయం? అడిగాడు యుగంధర్. 27వ తేదీ తరువాత మాకు ఈ రహస్యమూ, ఈ ముసుగులు అవసరం ఉండవు. మీరు కాని, రాజు కాని మాకు ఎటువంటి హాని చెయ్యలేరు. నన్ను, రాజుని ఇప్పుడే చంపేస్తే మీకు ఏ ఇబ్బందీ ఉండదు కదా. నేనేమీ చెయ్యకుండా ఉండాలని షరతు పెట్టి, నన్ను వదిలేసి తర్వాత మీరు చిక్కుల్లో పడడం దేనికి? అడిగాడు యుగంధర్ నవ్వుతూ. అతనూ నవ్వాడు. మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు.
వారం రోజులు కాదు కదా 10 ఏళ్లైనా మీరు మమ్మల్ని పట్టుకోలేరు. ఆ భయం లేదు. అందుకే మిమ్మల్ని వదిలిపెడతాను. మీవల్ల మాకు ప్రయోజనం ఉంటుంది. తరువాత మీలాంటివారు దేశానికి ఎంతో అవసరం అవుతారని మీ ప్రాణాలని మేము గౌరవిస్తున్నాము. మాకు ఈ గదిలో మీరు, నేను తప్ప ఇంకెవరూ లేరా? లేరు. లేనంత మాత్రాన దౌర్జన్యం చెయ్యడానికి ప్రయత్నించకండి. తలుపుకి ఉన్న అద్దంలోంచి ఇద్దరు చూస్తున్నారు. 27వ తేదీ ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఈ దాపరికం, ఈ ముసుగులు అవసరం ఉండవంటున్నారు. ఏం జరుగుతుంది? అడిగాడు యుగంధర్. చెప్పను. చెప్పడానికి వీలులేదు. ఇప్పటికే మీకు చాలా చెప్పాను. ఇక వెళ్ళండి. మీమీద నాకున్న గౌరవం నిలబెట్టుకుంటారని, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. పోస్ట్ యోర్ కమెంట్స్.